ఏపీలో మహిళల సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 ప్రధాన పథకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ పథకాలను కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ 3 పథకాలలో 2 పథకాలకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు పెట్టడం విశేషం. మహిళల విద్య, వివాహం, ఉపాధి రంగాల్లో ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల అమ్మాయిల ఉన్నత చదువుల కోసం ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ₹1,00,000 వరకు రుణాన్ని పావలా వడ్డీతో అందించున్నారు. విద్యాభ్యాసం ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థినులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాల కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం అందించే ఈ పథకం కింద వివాహం జరిగిన 48 గంటల్లోనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసింది. పెళ్లి ఖర్చుల భారాన్ని తగ్గించి కుటుంబాలకు మద్దతుగా నిలవడమే దీని లక్ష్యం. యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లు, మహిళా యానిమేటర్లకు ₹15,000 విలువైన స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందించే మరో పథకాన్ని కూడా ప్రారంభించున్నారు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణలో యానిమేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి డిజిటల్ సదుపాయాలు కల్పించడం ద్వారా సేవల సామర్థ్యాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇప్పటికే మహిళల కోసం సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఇవన్నీ అమల్లోకి వస్తే ఎన్నికల్లో ప్రకటించిన హామీలలో ఆడబిడ్డ నిధి పథకం మాత్రమే అమలు కావాల్సి మిగులుతుంది. ఈ పథకం కింద నెలకు ₹1,500 చొప్పున ఆర్థిక సాయం అందించే ప్రణాళిక ఉంది. మొత్తానికి మహిళల విద్య, వివాహం, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. ఈ పథకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా మహిళల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.